ఇంటర్ స్కూల్ ఒలింపిక్స్. స్కూల్ అయిపోయిన తర్వాత గట్టు చింకి ఇంటికి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి చాలా మంది పిల్లలు కనిపిస్తారు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి స్కూల్లో సీనియర్స్ పిల్లలకి పాంప్లెట్స్ ఇస్తూ ఉంటారు. గట్టు కూడా ఒక పాంప్లెట్ తీసుకుంటాడు. ఇంకా దాన్ని చదువుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. చింకీ, ఇది ఇంటర్ స్కూల్ ఒలింపిక్స్ గురించి రాసి ఉంది. మనం ఇందులో పార్టిసిపేట్ చేయాలి. నిజంగానా గట్టు? సరే, మనం ఇంటికెళ్ళి అమ్మకి దీన్ని చూపిద్దాం. గట్టు ఇంకా చింకి ఇంటికి వెళ్ళగానే అమ్మకి పాంప్లెట్ చూపిస్తారు. అమ్మ ఆ పాంప్లెట్ చదువుతూ, వా పిల్లలు, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఇందులో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. కానీ అమ్మా, మేము ఏ యాక్టివిటీలో పాల్గొనాలి? అవునమ్మా, నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందులో 20 కన్నా ఎక్కువ గేమ్లు ఉన్నాయి. గట్టు చింకి, ముందు మీరు గేమ్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. తరువాత మీకు ఇష్టమైన గేమ్ని సెలెక్ట్ చేసుకుని మీరు అందులో పార్టిసిపేట్ చేయాలి. ఓ, అలాగే అమ్మా, నాకు అర్థమైంది. అయితే పద చింకీ, మనం పని మొదలు పెడదాము. తరువాత గట్టు చింకి గ్రౌండ్లోకి వెళ్ళి చాలా గేమ్స్ ట్రై చేస్తారు. వాళ్ళు అన్ని గేమ్స్ ట్రై చేస్తారు. ఆ తర్వాత పరిగెడుతూ ఇంటికి వెళ్తారు. ఇంకా అమ్మాయి ఇలా అంటుంది, గట్టు చింకి, మీరు డిసైడ్ అయ్యారా ఏ గేమ్లో పార్టిసిపేట్ చేద్దాము అని? అవునమ్మా, డిసైడ్ అయ్యాం. వెరీ గుడ్. అయితే చెప్పండి, ఏం డిసైడ్ అయ్యారు? అమ్మా, నేను బాస్కెట్బాల్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓ, అది మంచిది. నువ్వు చింకి? మమ్మీ, నేను టేబుల్ టెన్నిస్ లో పార్టిసిపేట్ చేస్తాను. సరే పిల్లలు, రేపు మీరు స్కూల్లో ఇదే గేమ్స్ మీద రిజిస్టర్ చేసుకోండి. ఏమంటారు? సరేనా? సరే అమ్మా. మరుసటి రోజు గట్టు చింకి స్కూల్లో వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేయిస్తారు. పీటీ సార్తో కలిసి మిగతా అందరి పిల్లలతో గట్టు చింకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికొచ్చేస్తారు. గట్టు చింకి, ఇవాళ మీ ప్రాక్టీస్ మొదటి రోజు కదా, ఎలా ఉంది? అంత బాగా ఏం లేదు నాన్న. నేను ఎంత బాగా బాస్కెట్బాల్ ఆడాలనుకున్నానో అంతగా ఆడలేకపోయాను. అవును నాన్న, నాకు కూడా టెన్నిస్ లో చాలా మిస్టేక్స్ అయ్యాయి. అరే, ఏం పర్లేదు పిల్లలు, ఈరోజు ఫస్ట్ డే కదా. పిల్లలు, మీరు గేమ్ ప్రాక్టీస్ తో పాటు స్మార్ట్ గేమ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే మీ గేమ్ కి సంబంధించిన వీడియోస్ చూడండి. చింకీ, నువ్విప్పుడు టేబుల్ టెన్నిస్ కాబట్టి అందులో ఫేమస్ అయిన మాలికా భద్ర వీడియోస్ చూడు. గట్టు, నువ్వు సత్నాం సింగ్ చూడు. గట్టు చింకికి ఐడియా బాగా నచ్చుతుంది. అలానే మనసు పెట్టి వాళ్ళ ఫేవరెట్ గేమ్స్ వీడియోస్ చూస్తారు. ఇంకా ఆ ప్లేయర్స్ చెప్పినట్టే ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఒలింపిక్ డే రోజు చూస్తూ చూస్తూ రానే వస్తుంది. గట్టు చింకి, మీరు ఎగ్జైటింగ్ గా ఉన్నారు కదా. ఈ రోజు కాంపిటీషన్ ఫైనల్ రోజు. అమ్మా, కానీ నర్వస్ గా కూడా ఉంది. తెలుసా నాన్న, ఇవాళ సిటీలో బెస్ట్ ప్లేయర్స్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నారు. ఇవాళ కాంపిటీషన్ చాలా టఫ్ గా ఉంటుంది. అరే, ఏం పర్వాలేదు, మీరిద్దరు కూడా బెస్టే కదా. మాట్లాడుతూ వాళ్ళ లొకేషన్ కి చేరుకుంటారు. ఆ తర్వాత అమ్మా నాన్న గట్టు చింకిని వాళ్ళ టీమ్మేట్స్ దగ్గర దింపేసి వస్తారు. ఇంకా అందరితో పాటు సీట్లో వచ్చి కూర్చుంటారు. బంతి, గుడ్డి, హరి ఇంకా మిగతా క్లాస్ వాళ్ళందరూ అక్కడికి వస్తారు. గట్టు ఇంకా చింకిని ఎంకరేజ్ ఇంకా చీర్ చేయడానికి. మొదటి మ్యాచ్ టెన్నిస్ ది మొదలవుతుంది. మొదట చింకి వస్తుంది కలిసి. చింకీ చింకీ చింకీ. సార్ విజిల్ పడగానే టెన్నిస్ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో 3 రౌండ్లు ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేసిన కారణంగా చింకీ చాలా తేలికగా మొదటి మ్యాచ్ గెలుస్తుంది. చింకీ మ్యాచ్ గెలిచిన వెంటనే గ్రౌండ్లో అందరూ చింకీని చూస్తూ ఉంటారు. కానీ తను ఇంకా 2 రౌండ్లు. చింకి తల్లి, ఇవిగో నీళ్లు తాగు. నువ్వు కంగారు పడకు, గెలవాలి, అర్థమైందా? ఆ నాన్న, నేను పూర్తి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత చింకీ మ్యాచ్ ఆడడానికి వెళ్తుంది. సెకండ్ రౌండ్లో కూడా తను తన ఆపోజిట్ పర్సన్ని ఓడిస్తుంది. కానీ ఫైనల్ రౌండ్లో తన కాళ్ళు కొంచెం స్లిప్ అవుతుంది. దానివల్ల తను ఆఖరి రౌండ్ ఓడిపోతుంది. చింకీ బాధపడుతూ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. చింకీ తల్లి, ఏం పర్లేదు, ఇప్పుడు మనందరం కలిసి గట్టుని చేర్చేద్దాం. హా అమ్మా, సరే. అయినా నాకు ఎంత భయం వేసిందంటే అనిపించింది నేను ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోతానని. ఆ తల్లి, నువ్వు ధైర్యం తెచ్చుకున్నావు. సెకండ్ రౌండ్ వరకు చాలా బాగా ఆడావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ తల్లి. గట్టు బాస్కెట్బాల్ మ్యాచ్ మొదలవుతుంది. వాళ్ళు వాళ్ళ టీంతో గ్రౌండ్లోకి వస్తారు. వాళ్ళ ఎదురుగా వేరే స్కూల్ బాస్కెట్బాల్ టీం వాళ్ళు నిలబడి ఉంటారు. కాసేపట్లో రిఫరింగ్ విజిల్తో మ్యాచ్ మొదలవుతుంది.
నిజం చెప్పాలంటే ఈ బాస్కెట్బాల్ మ్యాచ్ చాలా మజా వస్తుంది. మొదట్లో అపోనెంట్ టీం వాళ్ళు చాలా బాగా ఆడతారు, కానీ ఆ తర్వాత గట్టు టీం వాళ్ళు ఫామ్లోకి వస్తారు. వాళ్ళు లైన్గా గోల్స్ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత గట్టు లాస్ట్ గోల్ వేస్తాడు. దానివల్ల మ్యాచ్లో అందరూ గెలుస్తారు. ఇంకా పిల్లలందరూ గట్టిగా అరుస్తూ ఉంటారు. హే గట్టు, నువ్వు చేసి చూపించావు, ఫస్ట్ ప్రైజ్. గట్టు టీం వాళ్ళందరూ గట్టుని భుజం మీద కూర్చోబెట్టుకుంటారు. ఇంకా చీర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే గట్టు లాస్ట్ గోల్ వల్లనే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు కాబట్టి. ఆ తర్వాత గట్టు చింకి అమ్మా నాన్నలతో కూర్చొని మిగతా ఒలింపిక్స్ గేమ్స్ అన్నీ చూస్తారు. ఎలా అంటే బ్యాడ్మింటన్, అజ్రీ, చైర్, బ్యాటింగ్, షూటింగ్, చెస్, ఇంకా బాక్సింగ్ కూడా. గట్టు, ఎంత మజా వస్తుంది. ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా జోష్ ఉంది కదా కదా అవును చింకి, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత అన్ని గేమ్స్ అయిపోతాయి. పిల్లల్ని ప్రైజెస్ ఇవ్వడానికి పిలుస్తుంటారు. ముందు చింకీని పిలుస్తారు, తనకి సెకండ్ ప్రైజ్ వస్తుంది. అమ్మ, నాన్న ఇంకా మిగతా పిల్లలందరూ చింకీకి చాలా గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. గట్టుని కూడా వాళ్ళ టీం మెంబర్స్ అందరితో కలిసి అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఆ తర్వాత అమ్మ, నాన్న, గట్టు, చింకీ తిరిగి ఇంటికి వెళ్తారు. అమ్మా, ఇవాళ నేను చాలా బాగా అలసిపోయాను. ఇంకా నేను కూడా. పిల్లలు, అందుకే మేము మిమ్మల్ని మీ ఫేవరెట్ రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తున్నాం సెలబ్రేట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న. ఆ తర్వాత గట్టు, చింకి అమ్మా నాన్నలతో కలిసి రెస్టారెంట్ లో పార్టీ చేసుకుంటారు. మరుసటి రోజు స్కూల్ కి వెళ్లిన తర్వాత ప్రిన్సిపల్ మేడం కూడా వాళ్ళకి అవార్డు ఇస్తుంది. దానివల్ల వాళ్ళకి కొత్త విషయాల్లో పార్టిసిపేట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.